నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్ పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో సీజ్ చేసిన ప్రాపర్టీ మాత్రమే దగ్ధమైందని ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ తెలిపారు. పలు కేసుల్లో సేకరించిన ఫిజికల్ ఎవిడెన్స్ పూర్తిగా దగ్ధమైందన్నారు. సీజ్ చేసిన 40 నుంచి 50 కంప్యూటర్లు కాలిపోయాయన్నారు. మరో రూమ్లో స్టోర్ చేసిన హార్డ్ డిస్క్లు పూర్తిగా కాలిపోయాయని చెప్పారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ఫైర్ ఆఫీసర్ ప్రకటించారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్ పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో సీజ్ చేసిన ప్రాపర్టీ మాత్రమే దగ్ధమైందని ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ తెలిపారు. పలు కేసుల్లో సేకరించిన ఫిజికల్ ఎవిడెన్స్ పూర్తిగా దగ్ధమైందన్నారు. సీజ్ చేసిన 40 నుంచి 50 కంప్యూటర్లు కాలిపోయాయన్నారు. మరో రూమ్లో స్టోర్ చేసిన హార్డ్ డిస్క్లు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ఫైర్ ఆఫీసర్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, భవానీ ఏదైతే షార్ట్ సర్క్యూట్ లో కారకమైన అగ్ని బూడిదిగైనటువంటి ఆ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ యాక్సిడెంట్ ఫైర్ మాత్రం దీని మీద నిర్ధారించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా దీని మీద మంటలార్పిన అనంతరం అక్కడికి వచ్చినటువంటి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో అగ్ని ప్రమాద సంఘటనకు సంబంధించి పూర్తి పరిశీలించారు. సుమారుగా 50 కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. ఇది ముమ్మాటికి షార్ట్ సర్క్యూటే, ఎందుకంటే దాంట్లో ల్యాబొరేటరీలో ఉన్న వివిధ రసాయనాల కారణంగానే కొంత మంటలు అంటుకున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఏదైతే అగ్నిమాపక శాఖ అక్కడికి వెళ్లి ఫైరింగ్ చల్లార్పిన నేపథ్యంలో దాన్ని పొద్దున్నే ఫోరెన్సిక్ నిపుణులతో కూడా దాని మీద దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సుమారుగా 50 కంప్యూటర్లు దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. అంటే కీలక డేటా మాత్రం పోలేదు, కానీ కంప్యూటర్లు వివిధ రకాలైన కంప్యూటర్లు మాత్రమే ఆహుతై బూడిదైపోయాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత కీలక డేటా మాత్రం సక్రమంగా డేటా ఉంది అని చెప్తున్నారు. కొంత మొదటి అంతస్తుల నుంచి 2వ అంతస్తుల వరకు పొగను కమ్ముకున్న నేపథ్యంలో కొంత కంప్యూటర్లకు మసకబారి ఉందంటే కొంత మేర లక్షల్లో, అంటే సుమారుగా 30 నుంచి 40 లక్షల ఆస్తి మేర నష్టం వాటిల్లినట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో షార్ట్ సర్క్యూటే కారణము ముందు, ఎందుకంటే స్విచ్లన్నీ వేసి ఉన్న నేపథ్యంలో కొంత రసాయక కెమికల్ కూడా అక్కడ ఉండడం చేతనే ఆ హీట్ కు అంటుకోవడం జరిగింది అనేది మాత్రం ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రం వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు మరెక్కడ కూడా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలనేది మాత్రం అధికారులు వెల్లడిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.